రక్త శిబిరం రక్తదానము చేయటంలో శిబిరం ఏర్పాటు చేశారు. దగ్గర దగ్గర 200 నుంచి ఒక 250 మంది దాకా యువకులు పాల్గొన్నారు. భగత్ సింగ్ రాజగురుదేవుల వర్ధంతి సందర్భముగా ఈరోజు కార్యక్రమం జరిపారు. చాలా చక్కగా జరిగింది. ఇక్కడే కాదు, ప్రతి చోట ఎక్కడైతే రక్తదానం చేయాలనుకుంటున్నామో అంతకన్నా ఎక్కువ ఈరోజు బాగా జరిగింది. ఈ సమాజంలో ఈ యొక్క స్నేహభావములు అతీతంగా, కుల మతాలకి అతీతంగా ఉండాలని, ఎక్కడికి పోకుండా ఇక్కడే అన్ని ఐకమత్యంగా ఉండాలని చెప్పి అనుకుంటున్నారు. తర్వాతే మహిళలపై పెరుగుతున్న అరాచకాలు, అత్యాచారాలు మైనర్ బాలికల మీద ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మద్యము, మన సతీష్ గారు చెప్పినట్టుగా యువకులు ఏ విధంగా అయితే అన్యాయంగా బలైపోతున్నారో అట్లే మహిళలు కూడా బలైపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే మద్యము. ఈ మద్యము ఈరోజు ప్రభుత్వము ఎప్పుడైతే దీన్ని అరికడుతుందో కానీ అప్పుడు సుఖపడతారు. కానీ లాభాలు చూసుకోవాలని చూస్తున్నారే తప్ప జనాలు ఏ విధంగా అన్యాయంగా బలైపోతున్నారో అనే సంగతి తెలుసుకోలేకుండా పోతున్నారు. అందుకని ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఆ చట్టాలు ఏ ఒక్క చట్టం కూడా దానికి అమలు జరగటం లేదు. ఎక్కువగా ఎస్సీ ఎస్టీ దాంట్లో మటుకు ఎక్కువగా జరుగుతున్నది. అందువల్ల మహిళలకి న్యాయం చేయాలంటే మద్యం బ్యాన్ చేస్తే తప్ప ఈ యొక్క మరణాలు తగ్గవు అని చెప్పి